హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఇప్పుడు మనం 50 ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఇందులోని మీకు తెలియని ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే నోట్ చేసుకోండి. రాబోయే పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? సమాధానం 0.042%. వివరణ: వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ CO2 సాంద్రత 0.042%. ఇది కిరణజన్య సంయోగక్రియ మరియు గ్రీన్ హౌస్ ప్రభావంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర ఏది? సమాధానం ట్రోపోస్పియర్. దీనిని క్షోభ్ మండల్ అని కూడా పిలుస్తారు. వివరణ: ట్రోపోస్పియర్ అనేది వాతావరణ మార్పులు సంభవించే అత్యల్ప వాతావరణ పొర. ఇది భూమి ఉపరితలం నుండి 8 నుంచి 15 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంటుంది. వాతావరణం యొక్క మందం ఏ కాలంలో పెరుగుతుంది? సమాధానం వేసవి. వివరణ: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణం విస్తరిస్తుంది. దీనివల్ల వాయువులు వ్యాప్తి చెందుతాయి మరియు ట్రోపోస్పియర్ వంటి పొరల ఎత్తు కొద్దిగా పెరుగుతుంది. అయినప్పటికీ గాలి సాంద్రత తగ్గుతుంది. గాలిలో తేమను కొలవడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? సమాధానం హైగ్రోమీటర్. వివరణ: హైగ్రోమీటర్ అనేది గాలి తేమ స్థాయిలను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఇది వాతావరణ అంచనా మరియు వాతావరణ అధ్యయనాలలో సహాయపడుతుంది. గాలిలో నీటి ఆవిరి ఉండటాన్ని ఏమంటారు? సమాధానం తేమ. వివరణ: గాలిలో నీటి ఆవిరి ఉండటాన్ని తేమ అంటారు. ఇది వర్షపాతం మరియు పొగమంచు వంటి వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. భూమిపై ఉన్న నీటిలో ఎంత శాతం మంచినీరు? సమాధానం 2.5%. వివరణ: భూమిపై ఉన్న నీటిలో 2.5% మాత్రమే మంచినీరు. ఇందులో ఎక్కువ భాగం హిమానీనదాలు, మంచు కప్పులు మరియు భూగర్భ జలాశయాలలో నిల్వ చేయబడుతుంది. భూమి ఉపరితలం ఎంత శాతం నీటితో కప్పబడి ఉంది? సమాధానం 71%. వివరణ: భూమి ఉపరితలంలో దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది. వీటిలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు మరియు సరస్సులు ఉన్నాయి. భూమిపై శక్తి యొక్క ప్రాథమిక వనరు ఏమిటి? సమాధానం సూర్యుడు, సౌరశక్తి. వివరణ: సూర్యుడు ప్రధాన శక్తి వనరు. ఇది జీవం, వాతావరణం మరియు వాతావరణానికి అవసరమైన వేడి మరియు కాంతిని అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ దొరుకుతుంది? సమాధానం మొక్కల వేర్ల దగ్గర. వివరణ: రైజోబియం బ్యాక్టీరియా చిక్కుళ్ళు మొక్కల వేర్ల నోడ్యూల్స్లో కనిపిస్తుంది మరియు నత్రజని స్థిరీకరణకు సహాయపడుతుంది. నేల సంతానోత్పత్తిని పెంచుతుంది. భూమి ఉష్ణోగ్రతను నిర్వహించడంలో ఏ వాయువులు సహాయపడతాయి? సమాధానం కార్బన్ డయాక్సైడ్ CO2 మరియు నీటి ఆవిరి CH4 మరియు N2O. వివరణ: కార్బన్ డయాక్సైడ్ CO2, నీటి ఆవిరి మీథేన్ CH4 మరియు నైట్రస్ ఆక్సైడ్ N2O వాతావరణంలో వేడిని బంధిస్తాయి. భూమి ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మరియు తీవ్ర హెచ్చుతగ్గులను నివారించడానికి సహాయపడతాయి. ఓజోన్ పొర అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది? సమాధానం స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర భూమిని హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది. వివరణ: స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర హానికరమైన అతినీలలోహిత UV కిరణాలను గ్రహిస్తుంది. భూమిపై జీవులను రేడియేషన్ నుండి రక్షిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర హానికరమైన అతినీలలోహిత UV వికిరణాన్ని గ్రహిస్తుంది. జీవులలో చర్మ క్యాన్సర్ మరియు DNA నష్టాన్ని నివారిస్తుంది. UV కిరణాలకు ఎక్కువ కాలం గురికావడం కూడా వివిధ మార్గాల్లో హాని కలిగిస్తుంది. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువులు ఏమిటి? సమాధానం కార్బన్ డయాక్సైడ్ CO2, మీథేన్ CH4 మరియు నీటి ఆవిరి. వివరణ: CO2, మీథేన్ CH4 మరియు నైట్రస్ ఆక్సైడ్ N2O వేడిని బంధిస్తాయి, ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతాయి మరియు వాతావరణ మార్పులకు దారితీస్తాయి. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమిటి? సమాధానం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు శిలాజ ఇంధనాలను కాల్చడం. వివరణ: వాహన ఉద్గారాలు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు ఇంధనాలను కాల్చడం వల్ల హానికరమైన కాలుష్య కారకాలు విడుదలవుతాయి. అందువల్ల గాలి నాణ్యత తగ్గుతుంది. ఆమ్ల వర్షానికి కారణమేమిటి? సమాధానం సల్ఫర్ డయాక్సైడ్ SO2 మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు NOx వాతావరణ నీటితో కలిసిపోతాయి. వివరణ: సల్ఫర్ డయాక్సైడ్ SO2 మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు
ఇన్ఓఎక్స్ వాతావరణ తేమతో కలిసి ఆమ్ల అవపాతం ఏర్పడినప్పుడు ఆమ్ల వర్షం ఏర్పడుతుంది. గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏమిటి? సమాధానం: గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా వేడిని బంధించడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. వివరణ: గ్రీన్ హౌస్ ప్రభావం భూమి వాతావరణంలో వేడిని బంధించి, గ్రహాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా గ్లోబల్ వార్మింగ్కు కూడా దోహదం చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే ప్రధాన ప్రభావాలు ఏమిటి? సమాధానం: కరుగుతున్న హిమానీనదాలు, సముద్ర మట్టాలు పెరగడం మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు. వివరణ: ఇది సముద్ర మట్టాలు పెరగడం, తీవ్రమైన వాతావరణం మరియు జీవవైవిధ్య నష్టానికి కారణమవుతుంది మరియు తద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. అటవీ నిర్మూలన పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సమాధానం: CO2 స్థాయిలను పెంచుతుంది, వాతావరణ మార్పుకు దారితీస్తుంది మరియు జీవవైవిధ్య నష్టానికి కారణమవుతుంది. వివరణ: అటవీ నిర్మూలన వాతావరణ మార్పుకు, జీవవైవిధ్యం కోల్పోవడానికి మరియు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. పర్యావరణ పాదముద్ర అంటే ఏమిటి? సమాధానం: వనరుల వినియోగం పరంగా ప్రకృతిపై మానవ ప్రభావాన్ని కొలవడం. వివరణ: వనరుల వినియోగం మరియు వ్యర్థాల ఉత్పత్తిని లెక్కించడం ద్వారా ఇది ప్రకృతిపై మానవ కార్యకలాపాల ప్రభావాన్ని కొలుస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమిటి? సమాధానం: జీవదోకరణం చెందని ప్లాస్టిక్లు సముద్ర జీవులకు మరియు పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తాయి. వివరణ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు, సరికాని వ్యర్థాలను పారవేయడం మరియు సముద్రంలో పారవేయడం తీవ్రమైన పర్యావరణ ప్రమాదాలకు దారితీస్తాయి. శబ్ద కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సమాధానం: ఇది వినికిడి లోపం, ఒత్తిడి మరియు నిద్రలేమికి కారణమవుతుంది. జీవవైవిధ్యం అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది? సమాధానం: జీవవైవిధ్యం అంటే భూమిపై జీవ వైవిధ్యాన్ని సూచిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను నిర్ధారిస్తుంది. నత్రజని చక్రం అంటే ఏమిటి? దానిని ఎవరు నిర్వహిస్తారు? సమాధానం: నత్రజని స్థిరీకరణకు సహాయపడే సూక్ష్మజీవుల ద్వారా నత్రజని చక్రం నిర్వహించబడుతుంది. వివరణ: నత్రజనిని మొక్కలు మరియు జంతువులకు ఉపయోగపడే రూపాలుగా మార్చే సూక్ష్మజీవుల ద్వారా నత్రజని చక్రం నిర్వహించబడుతుంది. పర్యావరణ వ్యవస్థ అంటే ఏమిటి? సమాధానం: జీవులు తమ భౌతిక వాతావరణంతో సంకర్షణ చెందే వ్యవస్థ. వివరణ: పర్యావరణ వ్యవస్థ అంటే జీవుల సమాజం, వాటి పర్యావరణంతో సంకర్షణ చెందుతూ సమతుల్య వ్యవస్థను ఏర్పరుస్తుంది. మానవ కార్యకలాపాలు పర్యావరణ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయి? సమాధానం: అటవీ నిర్మూలన, కాలుష్యం మరియు వాతావరణ మార్పు సహజ సమతుల్యతను దెబ్బతీస్తాయి. వాతావరణంలోని 5 పొరలు ఏమిటి? సమాధానం: ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ మరియు ఎక్సోస్పియర్. ఏ వాతావరణ పొర స్థిరమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది? సమాధానం: స్ట్రాటో ఆవరణ, దీనిని సంతాప్మండల్ అని కూడా పిలుస్తారు. అడవుల పెంపకం ఎందుకు ముఖ్యమైనది? సమాధానం: ఇది అటవీ నిర్మూలనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వన్యప్రాణులకు మద్దతు ఇస్తుంది. అటవీ నిర్మూలనను మనం ఎలా తగ్గించవచ్చు? సమాధానం: చెట్లను నాటడం, స్థిరమైన వ్యవసాయం మరియు కాగితం వాడకాన్ని తగ్గించడం. పత్తి సాగుకు ఏ నేల ఉత్తమమైనది? సమాధానం: నల్ల నేల. వివరణ: నల్ల నేల తేమ మరియు పోషకాలను నిలుపుకుంటుంది. ఇది పత్తిని పెంచడానికి అనువైనదిగా చేస్తుంది. నేల కోతను ఎలా నివారించవచ్చు? సమాధానం: అడవుల పెంపకం, టెర్రస్ పెంపకం మరియు పంట భ్రమణాన్ని ఉపయోగించడం. పునరుత్పాదక ఇంధన వనరులు ఏమిటి? సమాధానం: సౌర, పవన, జల మరియు భూష్ణ శక్తి. వివరణ: సౌర, పవన, జల మరియు భూష్ణ శక్తి అనేవి పర్యావరణ హానిని తగ్గించే మరియు తిరిగి ఉపయోగించగల స్థిరమైన వనరులు. పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? సమాధానం: ఇది కాలుష్యాన్ని మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. శిలాజ ఇంధనాలు అంటే ఏమిటి? సమాధానం: బొగ్గు, చమురు మరియు సహజ వాయువు. వివరణ: బొగ్గు, చమురు మరియు సహజ వాయువు అనేవి శిలాజ ఇంధనాలు. ఇవి మిలియన్ల సంవత్సరాలుగా కుళ్ళిపోయిన మొక్కలు మరియు జంతువుల నుండి ఏర్పడ్డాయి. శిలాజ ఇంధన వినియోగాన్ని మనం ఎందుకు తగ్గించాలి? సమాధానం: వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి. గాలి నాణ్యత సూచిక AQI అంటే ఏమిటి? సమాధానం: గాలిలో కాలుష్య స్థాయిల కొలత. వివరణ: AQI గాలి కాలుష్య స్థాయిలను కొలుస్తుంది.
గాలి పీల్చుకోవడానికి సురక్షితంగా ఉందో లేదో సూచిస్తుంది. వాతావరణ మార్పు వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సమాధానం: ఇది వర్షపాత నమూనాలను మారుస్తుంది మరియు పంట దిగుబడిని తగ్గిస్తుంది. వివరణ: ఇది అనూహ్య వర్షపాతం, కరువులు మరియు పంట వైఫల్యాలకు దారితీస్తుంది. ఆహార ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వ్యక్తులు తమ కార్బన్ పాదముద్రను ఎలా తగ్గించుకోవచ్చు? సమాధానం: ప్రజా రవాణాను ఉపయోగించడం, చెట్లను నాటడం మరియు గ్రీన్ ఎనర్జీకి మారడం ద్వారా. వివరణ: ఈ పద్ధతిని అమలు చేయడం ద్వారా ఒక వ్యక్తి కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. వ్యర్థ పదార్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సమాధానం: ఇది కాలుష్యాన్ని నివారిస్తుంది మరియు వనరులను ఆదా చేస్తుంది. వివరణ: సరైన వ్యర్థ పదార్థాల నిర్వహణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, వనరులను ఆదా చేస్తుంది మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. జీవదోకరణం చెందే వ్యర్థాలు మరియు జీవదోకరణం చెందని వ్యర్థాలు ఏమిటి? సమాధానం: జీవదోకరణం చెందే వ్యర్థాలు సహజంగా కుళ్ళిపోతాయి, జీవదోకరణం చెందనివి కుళ్ళిపోవు. నీటి చక్రం అంటే ఏమిటి? సమాధానం: బాష్పీభవనం, సంగ్రహణ, అవపాతం మరియు సేకరణ ప్రక్రియ. నీటి కొరత అంటే ఏమిటి? దానిని ఎలా నిర్వహించవచ్చు? సమాధానం: నీటి కొరత అధిక వినియోగం వల్ల సంభవిస్తుంది మరియు పరిరక్షణ ద్వారా దీనిని నిర్వహించవచ్చు. పరిశ్రమలు కాలుష్యాన్ని ఎలా తగ్గించగలవు? సమాధానం: పర్యావరణ అనుకూల సాంకేతికత మరియు సరైన వ్యర్థాలను పారవేసే పద్ధతులను ఉపయోగించడం ద్వారా. తడి భూములు పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? సమాధానం: అవి సహజ నీటి ఫిల్టర్లుగా పనిచేస్తాయి మరియు జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తాయి. వన్యప్రాణులను సంరక్షించడం ఎందుకు ముఖ్యం? సమాధానం: ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది మరియు అంతరించిపోతున్న జాతులను రక్షిస్తుంది. పట్టణీకరణ పర్యావరణంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయి? సమాధానం: పెరిగిన కాలుష్యం, అటవీ నిర్మూలన మరియు వనరుల క్షీణత. అడవుల పెంపకం గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది? సమాధానం: చెట్లు కోను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, గ్రీన్ హౌస్ వాయువులను సమతుల్యం చేస్తాయి. పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడే కొన్ని రోజువారీ అలవాట్లు ఏమిటి? సమాధానం: వ్యర్థాలను తగ్గించడం, తక్కువ ప్లాస్టిక్ను ఉపయోగించడం, శక్తిని ఆదా చేయడం మరియు చెట్లను నాటడం ద్వారా. ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఇపి) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం: నైరోబి. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.